ఏం చూస్తున్నారు? కేవలం 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మన జీఎస్టీవే కస్టమ్స్ ఆఫీస్లో పనిచేసే అవకాశం మీకు వస్తే, అదీ కూడా ప్రారంభంలోనే మంచి జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అయితే ఈ వీడియో మీకోసమే. కేవలం 10వ తరగతితో మీరు ఏ పోస్టులకు అప్లై చేయవచ్చు, జీతం ఎంత ఉంటుంది, ఎలా సెలెక్ట్ అవుతారు అనే పూర్తి వివరాలు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. లేటెస్ట్ 2025 అప్డేట్స్ ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి విభాగంలో అంటే జీఎస్టీవే కస్టమ్స్ ఆఫీసులలో మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఎంటీఎస్ మరియు హవల్దార్ వంటి పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాల పూర్తి వివరాలు, నియామక సంస్థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్టుల పేరు: మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఎంటీఎస్, హవల్దార్. విభాగం: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. దీని కిందనే జీఎస్టీ, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ వంటి కార్యాలయాలు ఉంటాయి. నియామక సంస్థ: ఈ పోస్టులను సాధారణంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, ఎంటీఎస్వే హవల్దార్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తారు. లేదా అప్పుడప్పుడు సిబిఐసి సొంత నోటిఫికేషన్ కూడా ఇస్తుంది. ఎడ్యుకేషన్: ప్రధాన అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి. కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు: ఎంటీఎస్ పోస్టులకు 18 నుండి 25 సంవత్సరాలు. హవల్దార్ పోస్టులకు 18 నుండి 27 సంవత్సరాలు. వయో సడలింపు ఏజ్ రిలాక్సేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ సెంట్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. జీతం: 50,000 రూపాయలు. బేసిక్ పే: ఈ పోస్టులు పే లెవెల్ కిందకు వస్తాయి. బేసిక్ పే సుమారు 18,000 రూపాయలు ఉంటుంది. మొత్తం ప్రారంభ జీతం, గ్రోస్ శాలరీ అన్ని అలవెన్సులు, హెచ్ఆర్ఏ, కలుపుకొని కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు మీ ప్రారంభ జీతం, గ్రోస్ శాలరీ నగరాన్ని బట్టి సుమారుగా 28,000 రూపాయలు నుండి 35,000 రూపాయలు వరకు ఉండవచ్చు. 50,000 రూపాయలు ఎలా? ఈ పోస్టులో ప్రమోషన్లు పొంది సీనియర్ ఎంటీఎస్ హవల్దార్గా మారినప్పుడు లేదా సర్వీస్ పెరుగుతున్న కొద్దీ ఇంక్రిమెంట్లు, డిఎన్ఎస్ అలవెన్స్ పెరగడం వల్ల మీ జీతం సుమారు 50,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. సెలెక్షన్ ప్రాసెస్: ఈ పోస్టుల ఎంపికలో సాధారణంగా కింది దశలు ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ఇది ఆన్లైన్ పరీక్ష. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్లలో ప్రశ్నలు ఉంటాయి. ఫిజికల్ టెస్ట్: హవల్దార్ పోస్టుకు మాత్రమే. హవల్దార్ పోస్టుకు అప్లై చేస్తే రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్: తుది ఎంపికకు ముందు ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. చూశారుగా, 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖలో ఉద్యోగం అంటే అద్భుతమైన అవకాశం. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఎస్ఎస్సి, ఎంటీఎస్ నోటిఫికేషన్లను రెగ్యులర్గా తనిఖీ చేస్తూ ఉండండి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, లేదా ప్రిపరేషన్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.